మా ఛానల్ వాళ్ళు చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే పెద్ద బ్రెస్ట్ ఉంటే అమ్మాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదా అని. రెండోది ఏంటి అంటే ఫస్ట్ నైట్ లో ఒకవేళ బ్లడ్ రాకపోతే ఆమెకు వర్జినిటీ లేదా అని. ఈ వర్జినిటీ గురించి చాలా ఏళ్ల నుంచి చాలా వీడియోలు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అందరికీ హైమన్ పెరిగి ఉండదు. ఫస్ట్ పాయింట్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్. ఒక్కొక్కసారి ఒకటే కిడ్నీతో పుడతారు. ఇందిరాగాంధీకి ఒకటే కిడ్నీ ఉండేది. సో ఒక కిడ్నీ అట్లాగే లోపల కూడా హైమన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొద్దిమందికి 4 వేళ్లతోటే పుడతారు. సో అలాగే హైమన్ కూడా డెవలప్ అయి ఉండకపోవచ్చు, కంజెనిటల్ గానే అబ్సెంట్ ఉండొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు దూకినప్పుడు అది తెగిపోయి ఉండొచ్చు, లేదా చాలా థిక్ గా ఉండి సంసారం చేసినా కూడా అది కట్ కాకుండా ఉండొచ్చు. హైమన్ మీద అదొక సీలు, ఆ సీలు ఇచ్చినాము అని అనుకోవడం పొరపాటు. ఫిజికల్ గా కన్నా కూడా మెంటల్ గా ఒక్కటవడం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి చేయూత అని ఒక సంస్థ ఉంది హైదరాబాద్ లో. వాళ్ళు సెకండ్ మ్యారేజెస్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సెకండ్ మ్యారేజ్ కన్నా ముందు పరిచయ వేదిక అంటారు. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒక డైవోర్స్, ఆ అబ్బాయి కూడా డైవోర్స్ తీసుకున్నాడు. వాళ్ళ ఇద్దరిని కలిపి వాళ్ళకి ఇద్దరికి నచ్చుతుందా లేదా, లేదా ఓల్డ్ ఏజ్, భార్య చనిపోయింది, ఇతనికి 70 ఏళ్ళు, ఆమెకు హస్బెండ్ లేడు, ఆమె హస్బెండ్ చనిపోయాడు, వాళ్ళిద్దరు 50 ఏళ్ల లేడీ, 70 ఏళ్ల పెద్ద మనిషి, ఇట్లా రకరకాలైనటువంటి కాంబినేషన్స్ లో అక్కడ వాళ్ళకి హైమన్ ఉందా, హైమన్ తెగిపోయిందా, బ్లడ్ వచ్చిందా అనేది ఉండదు. ఇట్స్ ఆబ్వియస్. ఆల్రెడీ పిల్లలు కూడా పుట్టుంటారు, మనవాళ్ళు మనవరాలు ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. కనుక ఆ వివక్షణ, ఆ మనసులో ఆ ఆలోచననే తీసేసుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళ కంటే మనం హైమన్ ఉందా, దాంట్లో బ్లడ్ వస్తుందా, కట్ అయిందా అని అడుగుతాం. మరి మగవాడికి ఏముంటుంది? మగవాడు సెక్స్ చేసినా కూడా తెలియదు. కనుక మగవాళ్ళకి ఆడవాళ్ళకి కట్ అయినట్టు మగవాళ్ళకి కట్ కావాలన్న రూల్ కూడా లేదు. బ్లడ్ రావాల్సిన అవసరము ఇద్దరికి కూడా లేదు. ఇలా సొసైటీలో ఆడవాళ్లను సంక్షోభ పెట్టడం వల్ల కొద్దిమంది ఏంటంటే స్పాంజ్ ముక్కను బ్లడ్ లో ముంచేసుకొని బెజానాలో పెట్టుకుంటారు. దానివల్ల ఫస్ట్ నైట్ లో వాడికి బెడ్షీట్ మీద బ్లడ్ అంటుతుంది. సో ఇట్స్ ఓన్లీ వాళ్ళను మభ్య పెట్టడమే. కనుక అసలు ఆ ఆలోచననే తప్పు, ఆలోచననే తీసేసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చడం ఎంత ఇంపార్టెంటో శృంగారం కూడా అట్లాంటిదే. అయితే దానికి కొంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. పిల్లలు పుడితే ఎవరు వాళ్ళని భరించాలి, వాళ్ళ మీద ఎవడు ఖర్చు పెట్టుకోవాలి, ఎవడు చూడాలి, ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి. కనుక చేస్టిటీ, తర్వాత ఎమోషనల్ గా దూరమైనప్పుడు వచ్చే టెన్షన్స్ రాకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా అవసరమే. కానీ ఒక వస్తువును ట్రీట్ చేసినట్టు, ఈ మనం ఏమైనా వస్తువు కొంటే దీని సీల్ ఊడిపోయిందా, సీల్ ఉందా అని చూసుకున్నంత క్యాజువల్ గా అమ్మాయిల్ని గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ ఆలోచనే తప్పు. ఇకపోతే బ్రెస్ట్ సైజ్. బ్రెస్ట్ సైజ్ అనేది వాళ్ళ వాళ్ళ హార్మోన్స్ బట్టి పెరుగుతుంది. శృంగారంలో పాల్గొన్న బ్రెస్ట్ పెరగకపోవచ్చు, పాల్గొన్నంత మాత్రాన అది చిన్నగా కావచ్చు, పెద్దది కాకపోవచ్చు. ఒకటేమో జెనెటిక్, వాళ్ళ తల్లిదండ్రుల సైజును బట్టి అమ్మాయిలకు పెరుగుతుంది. రెండోది తినే తిండిలో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతుంది. ముఖ్యంగా మన దురదృష్టం ఏంటంటే మనకు చిన్నపిల్లలకు పాలు అంటే పాల పాకెటో పాల సీసానో తెలుస్తుంది తప్ప పాలు గేదె నుంచో ఆవు నుంచో వస్తాయన్న జ్ఞానం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఈ పాల పాకెట్ పాలు ఎక్కువ రావాలని వాళ్ళు ఏం చేస్తారంటే గేదెలకు, ఆవులకు ఒక రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ పాలు తాగిన వాళ్ళకు, మగవాళ్ళు కూడా గైనకమేజియా అంటారు, బ్రెస్ట్ పెరుగుతుంది. కనుక అట్లాగే జిమ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి గ్రోత్ ఉండాలి అని చెప్పేసి సోయాబీన్ పౌడర్ కానీ, వే ప్రోటీన్ కానీ ఉన్న పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ నీళ్లు తాగిన తర్వాత కూడా మగపిల్లలకు బ్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది, సెక్స్ పోతుంది. కండలు పెరగచ్చు, కానీ మగతనం కూడా బొత్తిగా జీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక మీరు కడుపులోకి, శరీరంలోకి, నోట్లోకి కానీ ఇంజక్షన్ ద్వారా కానీ తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించి తీసుకోండి. అమ్మాయిలకు ఏ సైజు అయినా ఉండొచ్చు, చిన్న సైజు ఉండొచ్చు, పెద్ద సైజు ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు భగవంతుడు దాని సైజు కొంచెం పెంచుతాడు. ఎందుకంటే పుట్టబోయే పాపకు అవసరం ఉంటుంది, అందుకోసమని అది బ్రెస్ట్ పెరుగుతుంది. అంతే తప్ప పెళ్లి కాని అమ్మాయిలు కూడా బ్రెస్ట్ పెద్దది ఉండొచ్చు, వాళ్ళ జెనెటిక్ మెటీరియల్లో కానీ, లేదా వాళ్ళకు తినే తిండిలో కానీ. అమ్మాయి బ్రెస్ట్ పెద్దగా ఉన్నది అంటే అమ్మాయి చేస్ట్ కాదు అని అనుకోవడం పొరపాటు. అసలు ఈ చేస్టిటీ గురించిన ఆలోచనే తప్పు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. మనం మహాభారత కాలంలో లేము. మహాభారత కాలంలో ఏమిటంటే అమ్మాయిని ఒక ప్రాపర్టీగా డీల్ చేశాడు. ధర్మరాజు అంతటి గొప్పవాడు కూడా భార్యను ఒక వస్తువును కదా పెట్టినట్టే జూదంలో పెట్టి ఓడిపోయాడు. భార్య అనేది ఆమె ఒక ఇండిపెండెంట్ వ్యక్తి, ఆమె ఒక వస్తువు కాదు. ఆ ఆలోచన పద్ధతి మార్చుకోవాలి. మిత్రులు అడుగుతున్నారు, సెక్స్ ఎక్కువ చేస్తే అమ్మాయిలకు హిప్స్ పెరుగుతాయా, హిప్ పెద్దగా అవుతుంది? హిప్ పెద్దగా ఉండడానికి జెనెటిక్ కారణం. వాళ్ళ తండ్రి తాతలు ఎలా ఉన్నారో, వాళ్ళ తల్లులు ఎలా ఉన్నారో అలా వీళ్ళకు హిప్ సైజ్ ఉంటుంది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు, సెక్స్ అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లాంటిది. కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు
హిప్ కంట్రాక్ట్ అవుతుంది, హిప్ మజిల్స్ కంట్రాక్ట్ అవుతుంది, టైట్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ కు స్ట్రెంత్ వచ్చి కొంచెం పెరిగినట్టు అనిపించవచ్చు. అంతేగాని శృంగారం వల్ల డైరెక్ట్ గా పెరగడం అంటూ ఉండదు. శృంగారంలో పాల్గొన్నప్పుడు హిప్ ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. సో ఎవరైతే పెద్ద హిప్స్ కావాలనుకుంటే స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటే అవి చేసుకోవచ్చు. అట్లా కాగా కూడా వాళ్ళకు అనుకున్నంత రాకపోతే ఇప్పుడు ఎలాగైతే బ్రాస్ కి ప్యాడెడ్ బ్రాస్ అని ఉంటాయి, దానివల్ల మనకు చిన్నపాటి బ్రెస్ట్ ఉన్నా కూడా అది పైకి ఎలివేట్ చేసి పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అలాగే హిప్ పెద్దగా ఉండేందుకు కనిపించేందుకోసమని స్పెషల్ అండర్ వియర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు ఇట్లాంటి స్పెషల్ గా వాళ్ళు ఎక్కువ డ్రామాటిక్ గా ఎక్కువగా కనిపించాలనుకుని అట్లాంటివి పెట్టుకుంటారు. మరీ తక్కువ ఉన్న వాళ్ళకు న్యాచురల్ గా ఉండాలనుకుంటే కాస్మెటిక్ సర్జరీ అనే సర్జరీ ఉంటుంది. దానివల్ల మనకు దాని సైజ్ పెంచేందుకు అవకాశం ఉంటుంది.